నమస్తే అండి, నేను రజాక్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 11 స్థానాలైనా వస్తాయా? అవకాశం ఉందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎవరిదైనా ఒక పుట్టినరోజు వచ్చిందనుకోండి, దాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరో చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చనిపోయినటువంటి రోజు ఒకటి వచ్చిందనుకోండి, దాన్ని గుర్తింపుగా చేసుకుంటున్నారు అనుకోండి, దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాని మీద రాద్దామని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ రోత? ఏమి సాధించారు? లాస్ట్ ఎలక్షన్స్లో అంతకుముందు ఇలా చేయబట్టే కదా ఎంత ఘోరమైన ఓటమి చూశారు. అయినా కానీ మనం మారమా? నిన్న సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన యొక్క మరణించిన రోజున స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది. దాంతో రంగంలోకి లక్ష్మీ పార్వతిని దించేశారు. అసలు ఈ లక్ష్మీ పార్వతి గారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, నాకు తెలియకడుగుతా. రెడ్ బుక్ పాలన చేస్తున్నటువంటి హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అసలు రెడ్ బుక్ పాలన అనేది చేస్తే కనుక ఈరోజు లక్ష్మీ పార్వతి గారు ఇంత బహిరంగంగా వచ్చి మాట్లాడగలగడానికి అవకాశం ఉందా? ఛాన్స్ ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జైల్లో ఉంచేవాళ్ళ, బయట ఉంచేవాళ్ళ? రెడ్ బుక్ పాలన నిజంగా అమలైతే ఒక పేరుని నాని, ఒక అంబటి రాంబాబు, ఒక రోజా రెడ్డి, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంతో దూషించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఏ స్థాయిలో కేసులు పడ్డాయి? వీళ్ళలో ఎంతమంది జైలు జీవితాన్ని గడుపుతా ఉన్నారు? వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఏమని వీళ్ళు బ్రతుకుతున్నారా? లేదు కదా, ఇదే రాష్ట్రంలో బతుకుతున్నారు కదా. రెడ్ బుక్ పాలన నిజంగా అమలైతే కనుక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించినటువంటి చరిత్రకు ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాటికే జైల్లో పెట్టించేవాళ్ళు కదా. మరి ఎందుకు పెట్టించలేదు? అది సంగతి. రెడ్ బుక్ అమలు అవుతుందో లేదో ఇప్పుడే అర్థమవుతోంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రోత మాటలు మాట్లాడినటువంటి ఏ ఒక్కరిని కూడా పెద్ద టార్గెట్ ఏం చేయలేదే. కక్షా రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కానీ చేసేవాళ్ళు కదా. ఈరోజు ఈ వచ్చేసి ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఈ మాట్లాడినటువంటి మాటలు మనం వినాలండి. ఎందుకంటే మీరు చూడండి ఈమె ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. అది సంగతి. నరేంద్ర మోడీ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ అనేది ఏమో చెప్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత పోటీ చేసినటువంటి దాదాపు అన్ని స్థానాల్లో ఓటమి చెంది కేవలం 11 స్థానాలకి ఆ పార్టీ పరిమితమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అంటే ఒక ఎమ్మెల్యేగా మాత్రమే. ఆయన అసెంబ్లీకి రావాలంటే ఆయనకి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఇవ్వలేదని చెప్పి కోర్టులో కూడా కేసు వేసినారు. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు చేయలేదు. ఇవన్నీ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే ఇది ఇలాంటి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చెప్పుకోండి, తప్పు లేదు. కానీ ఎందుకు ఆయన దిగజార్చే ప్రయత్నం చేస్తారు? నరేంద్ర మోడీ గారితో కంపారిజన్ దేనికి? నాకు తెలియక అడుగుతా. ఒకవేళ కంపేర్ చేసుకోవాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరితోనైనా ఒక కంపారిజన్ చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. డైరెక్ట్గా నరేంద్ర మోడీ ఎన్ని చేస్తున్నాడు ఇప్పటి వరకు? ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి రాజకీయం అంత నరేంద్ర మోడీ గారిది. ఆయన ఈ దేశానికి ఎంత సేవ చేస్తూ ఉన్నాడు? అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకి. ఇంకేంటమ్మా నెక్స్ట్? ఇచ్చిన మాట కట్టుబడి ఏవైతే హామీలు ఇచ్చారో అనేది అది సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ 99.999 కాదు 100% నెరవేర్చేశాడని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చేసింది అనమాట. అంత నెరవేరిస్తే మరి జనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయినారు? జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసి ఉండొచ్చు ఏదో కొంత, బట్ 100కు 100% చేస్తే కనుక 100కు 100 రావాలి కదా, 175కి 175 రావాలి కదా. కేవలం 11 స్థానాలకు ఎందుకు పరిమితమైంది? మళ్ళీ ఈవీఎంలు అంటారు. ఈవీఎంలు అంటే కనుక ఈ పాటికి వాళ్ళు కోర్టులో కేసులు వేసి నాన్న రాద్దామని చేసేవాళ్ళు. ఒకవేళ ఈవీఎంలు అనుకుంటే కనుక అన్ని రాష్ట్రాలను బీజేపీ వచ్చేయాలి, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి. అదనమాట సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కంటే ఎక్కువ. 2 జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతం అసలు చేసి అవతలేసారు. కానీ జనం పిచ్చోళ్ళు అయ్యి ఆయన ఓడించినారు. నెక్స్ట్ అమ్మా అది సంగతి. ప్రజల పొరపాటు నేను అంటలేదు. ఎవరైతే కూటమి పార్టీలకి, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినారో సో మీరంతా కూడా పొరపాటు అనేది నేను ఆమె చెప్పకనే చెప్పేసింది. తర్వాత మాట మారుస్తారు. చెప్పండి చూడండి. వాటిని ఎదురు కూడా యుద్ధం చేయడానికి ఏ విధంగానైనా మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్కరు అల్లాడిపోతా ఉంది. పండగల్లే పబ్బాలు సంక్రాంతికి చేసుకున్న వాళ్ళంత ఎవర్రా నాయన? పక్క రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేసారు, మా రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయని వాళ్ళు అంటారు. మాకు అక్కడ పర్యావరణం పొల్యూషన్ తగ్గిదని కొంతమంది అంటారు. సో మా మీద బతుకుతున్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. అసలు పండగే చేసుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది కదా. మరి పండగే చేసుకోకపోతే అంతమంది ఇక్కడికి ఎలా వచ్చారు? నిన్న నేను వీడియో కూడా చేసిన, మనల్ని అవమానించే విధంగా కొంతమంది పోస్టులు పెట్టారు మన ఆంధ్ర ప్రజలు. ఇక్కడ నుంచి తెలంగాణకి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఫుల్ అనమాట.
ఖాళీ లేదు, చీమలు కూడా చూడడానికి ఖాళీ లేదు. మరి ఇవి ఎలా చెప్తా ఉన్నారు అంటే వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైన ఓటమికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని అది కొద్దిసేపు పక్కన పడేస్తే, ఒకటి ఈ ఆయన కింద ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే అంట. నేను వీళ్ళకి మాట్లాడడం తెలియదు. ఒక కౌంటర్ ఇవ్వచ్చు, తప్పులేదండి. తప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే కనుక ఎస్ ఇది తప్పు, మీరు అనుకున్న విధంగా చేయట్లేదు, దాన్ని చూపించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అడుక్కోకుంత గజానికో గొయ్యి అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈ రోడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఛార్జెస్కి సంబంధించి కావచ్చు విపరీతంగా పెంచడాన్ని ఆయన తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినారు. ఈ రోజు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు పెంచారు ఎక్కడైనా? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమైనా పెరిగినాయా? బస్ ఛార్జెస్ ఏమైనా పెరిగినాయా? ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నారు కదా, పథకాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఒక 2-3 అయితే పెద్ద ఇవ్వట్లేదు. ఏది 45 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు డబ్బులు ఇవ్వలేదు, అలాంటివే పెట్టలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పిల్లలకి మాత్రమే ఆయన డబ్బులు ఇస్తా ఉన్నాడు. కానీ ఈరోజు అంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. పెన్షన్ 1000 రూపాయలు పెంచేసినారు, చేస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ ఇది చెప్పింది కదా ఈమె, మాట్లాడారు కదా ఈమె, ఎవరు ఈమె పేరు ఏదో ఉంది. సో మొత్తానికి దాని మీద మాట్లాడారు కదా. ఆమె ఏం చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో నగ్న దృశ్యాలు, అర్ధనగ్న దృశ్యాలు, ప్యాకాట్లు, కోడి పందాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదా? గుడివాడలో జరిగింది ఏంటిది? కేసులు పెట్టినారు కదా, క్యాసినోలు తెచ్చినారని. ఎక్కడో గోవాలోనో సముద్రం మీద షిప్పుల్లో ఆడుకునే ఆటలను తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టినప్పుడు ఇదిగో ఇప్పుడు మాట్లాడేటటువంటి ఈ పెద్దలు ఎక్కడికి వెళ్ళిపోయినారు? సో ఎక్కడ ఏం చేయడానికి వెళ్ళినారు అర్థం కానటువంటి పరిస్థితి. లక్షల కోట్లు అసలు చూడండి ఆమె ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్క క్యాసినోలు అంటున్నారు, ఇంకో పక్క రాష్ట్రాన్ని దుర్మార్గం చేశారంటున్నారు, రాష్ట్రంలో అసలు ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు, సో ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. సో ఇదన్నమాట సంగతి. నెక్స్ట్ వచ్చాక అదిగోండి వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళు ముందే వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. ఏనాడు కూడా రెడ్ బుక్ అని చెప్పినాడు కదా, మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనో, వైసీపీ నేతలు అరెస్ట్ అవుతారని ఏ రోజు చెప్పలేదు. కానీ ఈరోజు వీళ్ళు చూడండి ఎంత ధైర్యంగా, ఎంత బహిరంగంగా చెప్తా ఉన్నారు. రేపొద్దున రావగానే వెంటనే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసేస్తారట, బొక్కలు వేస్తారట. ఏంది చంద్రబాబు నాయుడు గారిని చేసినారుగా, ఆయన ఇబ్బంది గురి చేసినారుగా, ఇబ్బందులు పెట్టినారు కదా. ఏది దోమలు గుట్టే విధంగా చేయడం, సో చల్లటి నీళ్ళు ఇవ్వడం, వెస్టర్న్ కమౌట్ లేకుండా చేయడం, సో ఇలాంటి దుర్మార్గ పనులు, రోత పనులు చేసినారు కదా. దిగజారు పనులు చేయబట్టే కదా ఆ స్థాయికి దిగజారినారు. మళ్ళీ మేము చేస్తామంట. సో చేయండి, ఇలాగే మీరు చేస్తూ ఉండండి, ప్రజలు మీకు మంచి మ్యాండేట్ అయితే ఇస్తారు. అది మొత్తానికి అయితే హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే ఇవి చేస్తూ ఉన్నారు. సో ఇదనమాట మొత్తానికి అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక రూపేనా ఇప్పుడున్నటువంటి కూటమిని దించడానికి వక్ర మార్గాలు. ఇంకే చెప్పారు, 1750 కోట్లు పెట్టి భారీ విగ్రహం పెడతారట. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. 2014లో కూడా ఏదో పెట్టాడు. సో అది లేకపోతే ఆయన మీద గౌరవం లేకపోతే సిబిఎన్ గారికి అనేక పథకాలకు మరి ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు పెడతారు? ఎప్పుడో తీసేవాళ్ళు కదా. ఇది జరిగి ఎన్నేళ్ళు అయింది? 1990లో జరిగింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఈ రోజుకి కూడా ప్రతి విషయంలో కూడా ఎన్టీఆర్ గారిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు ఈమె ఎన్టీఆర్ గారి లైఫ్లోకి ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఏం కథ నడిచింది అనేది మనందరూ కూడా తెలిసిందే కదా. సో ఈమె వచ్చి ఈ రోజున మరోసారి కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఫైనల్గా కొన్ని చిలక పలుకులు వినేసి మనం అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి, ఇది ఎంత అన్యాయం, ప్రాణాలకు లేనిదంటే ఈ అంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మంత్రులని చెప్పి మా ప్రభుత్వం రానివ్వండి జగన్ గారు రాగానే చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు కూడా మొత్తం అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించడమే కాదు, అరెస్ట్ జైలు అంతే. సో నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అయితే కంప్లీట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు నిద్రబాబు అని చెప్పి సవాల్ విసరడం అయితే జరుగుతా ఉంది. అదిగోండి విగ్రహాలు అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, విగ్రహాలు రాష్ట్రంలో అనేక చోట్ల పెట్టినారనమాట. అటు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏదో ఒక వివాదం సృష్టించి దాని మీద ఏదో రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీ పార్వతి గారు ఇప్పటికి ఎందుకు బయటకు వచ్చారు సడన్ గా? ఎవరు తీసుకొచ్చారు? ఇంటెన్షన్ ఏంటి? ఏం లేదు. నిన్న ఆయనకి సంబంధించినటువంటి మరణించిన రోజుని స్మరించుకుంటా నిన్న టీడీపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకత్వం కావచ్చు చాలా భారీ స్థాయిలో నివాళులు అర్పించడం జరిగిందనమాట.
దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి నేను ముందే చెప్పాను కదా, ఎవరైనా పుట్టినరోజులు చేసుకుంటున్నా దాని మీద రాజకీయం, ఎవరైనా చనిపోయిన రోజులు చేసుకున్నా దాని మీద రాజకీయం మాత్రం ఆపట్లేదు. ఇది ఇలా సడన్గా లక్ష్మీ పార్వతి గారిని తెంచి ఈ స్థాయిలో మాట్లాడించడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంత ఎటకారపు మాటలు, ఇంత పనికిమాలిన మాటలు ఏం ఉపయోగం చెప్పండి? రాష్ట్రానికి వచ్చాం, ఏమైనా సాధించాం, ఏదైనా ఉపయోగకరమైనది చేసామంటే దానికి ఒక అర్థం ఉంది. లేచిన కాడ నుంచి మేము వచ్చి ఇచ్చేస్తాం అలా చేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. చేస్తూనే ఉండండి, అలాగే చేస్తూనే ఉండండి. ఇలాగ 11, 10, 5, 2, 3, 1 ఇట్ట అయిపోతూ ఉంటుంది అనమాట. రేపు ఫిబ్రవరి నుంచి అసెంబ్లీ సమావేశాలంట. 60 రోజులు రాకపోతే కనుక వేటేస్తారట. మరి చూడాలి వైసీపీ పార్టీ నాయకత్వం అయినా వచ్చిందో లేదో.